నమస్తే అన్న. సో జక్కని సంజయ్ కుమార్ తన పేరు, తను బీసీల కోసం కొట్లాడుతున్నాడు. రీసెంట్గా ఆయన ఒక యాత్ర బీసీ మేలుకొలుపు పేరుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ యాత్రకి శ్రీకారం చుట్టారు. గతంలో తను నిరాహార దీక్ష చేసిండు. మొన్న కూడా ఢిల్లీలో నిరాహార దీక్షలో వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. బీసీలకి ఈ 2 బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంట్లో ఆమోదించాలి, 42% రిజర్వేషన్ని లోకల్ బాడీస్ అండ్ విద్యా ఉద్యోగాల్లో కల్పించాలని డిమాండ్ చేస్తుంది. నమస్తే అన్న. నమస్తే. బీసీ ఆజాదీ ఫెడరేషన్ మీది అన్న. సో దానికి మీరు ఫౌండర్. సో ఇప్పుడు ఎందుకు ఈ బీసీ మేల్కొల్పు యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ అవుతున్నది? అంటే వాల్కిడి కొండలక్ష్మణ్ బాపూజీ గారి విలేజ్, తెలంగాణకు చివరి మండలము, ఆసిఫాబాద్ జిల్లా. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చివరి అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా వరకు సుదీర్ఘంగా ఒక 6 నెలల పాటు ఈ యాత్ర జరుగుతుందన్న. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 10 కాన్స్టిట్యున్సీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కంప్లీట్ చేసి మళ్ళీ 2వ ఫేజ్ కోసం సిద్ధమవుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మెజార్టీ ప్రజలు బీసీలు. ఆ బీసీ ప్రజల యొక్క హక్కులను కోసం పోరాటం జరుగుతుంది కాబట్టి వారిని ప్రతి పల్లెలో కూడా బీసీ ఉద్యమాన్ని తయారు చేయాలి. ఎందుకోసం అంటే రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలను సిద్ధం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటా ఇస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వ హామీని అమలు చేయమని పోరాటాలు చేసినాం. దాన్ని అసెంబ్లీ తీర్మానం దాకా తీసుకురాగలిగినాం. అసెంబ్లీలో తీర్మానం అయింది, అమలుకు కావాల్సిన అవసరం ఉన్నది. కానీ అమలు చేయడానికి వాళ్ళు అనేకమైనటువంటి అడ్డంకులు చెప్తా ఉన్నారు. ఒకవేళ మేము అంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ యాత్ర ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేయాలి తప్పనిసరిలో. ఒకవేళ అమలు చేయకపోతే ప్రతి జనరల్ స్థానంలో బీసీలను పోటీ చేపించి గెలిపించుకోవడానికి యాత్ర చేస్తున్నాం. మొత్తం తెలంగాణ మొత్తంలో ఎస్సీ ఎస్టీ స్థానాలు మినహాయించి ప్రతి బీసీ వార్డు మెంబరు, సర్పంచ్, లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ గా యాత్ర. ఓకే. ప్రజలను సంఘటితం చేయడము, తర్వాత బీసీ ఉద్యమకారులను సమాయత్తం చేయడము, తర్వాత ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి పోటీదారులను కూడా మేము మద్దతుగా నిలవడం కోసం ఈ యాత్ర మొదలు పెట్టుకున్నాం. వాంకిడి కొండలక్ష్మణ్ బాపూజీ ఆశీర్వాదంతో అలంపూర్ వరకు 6 నెలల పాటు ఈ యాత్ర జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది? మొన్న 5వ తారీఖు స్టార్ట్ అయింది. 5వ తారీఖు స్టార్ట్ చేసుకొని కాన్స్టిట్యున్సీ వైజ్ చేస్తూ వస్తున్నాము. మీ ద్వారా ప్రజలకు తెలియదు. ఈ లోపే ఎలక్షన్స్ వస్తే ఎట్లా మరి? కార్యాచరణ కొంచెం లేట్ అయిందా ఎట్లా? అంటే వాస్తవానికి మీరు చూస్తున్నారన్న, ఆగస్టులో ఆమరణ దీక్ష చేసి 2 నెలలు కోమా పరిస్థితికి పోయి ఆరోగ్యాన్ని కుదుటపరుచుకున్న తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి జనగణన చేయాలని ఆ అంశం మీద పడ్డాం. ఢిల్లీలో 2 నెలల పాటు సుదీర్ఘంగా ఉండి 12 జాతీయ పార్టీల మద్దతును సేకరించినాం. బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 22 రోజుల సత్యాగ్రహ దీక్ష చేసినాం. వచ్చిన వెంటనే మళ్ళీ మేము పల్లెలకు వెళ్ళేటువంటి కార్యక్రమం. జస్ట్ 24th ఏప్రిల్ రిటర్న్ వచ్చినాము. 27th ప్రకటన వచ్చింది, ఇది జనగణన చేస్తామని. మళ్ళీ మేము 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేసేసుకున్నాం. అంటే ఈ లోపు ప్రిపరేషన్స్ అంతా. అంటే మేము ఇంకా కొంతమంది అంటున్నారు ఎండల తీవ్రత ఉంది పోవద్దు అంటే, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. కొంతమంది ఎండల తీవ్రత ఉంది ఇప్పుడు ఏం అవసరం లేదు, తొందర లేదంటున్నారు. కానీ నేను అంటున్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడే నోటిఫికేషన్ ఇస్తే మనం కావాల్సినటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు ఈ 6.5-2 ఏళ్ళు అన్ని సంఘాలుగా పోరాటం చేసి ఆమరణ దీక్షలు చేసి ప్రాణత్యాగానికి పోయి చివరకు నీరు గారిపోతుంది కదా. అయితే ప్రభుత్వం అన్ని చేయాలి, లేకపోతే మనమన్నా జనరల్ సీట్లలో పోటీ చేయాలి. దానికోసం మనం నిరంతరం ప్రజల్లో ఉండాల్సిందే అని నేను నిర్ణయం తీసుకొని ప్రజల్లో పోతున్నాను. రెస్పాన్స్ ఎట్లున్నది అంటే ఆ స్థాయిలో ఉన్నదా? చాలా బ్రహ్మాండంగా. మొన్న వాదం ఎంత బలంగా ఉన్నదని మీకు అనిపించింది? అంటే బీసీలు ఎక్కువగా పోటీ చేయడానికి అవకాశం అని కనిపిస్తున్నదా? 100% ఉందన్న. గ్రామాలలో మేము పోతున్న పరిస్థితులలో మినిమం ఎక్కడ కూడా 100-200 మంది తగ్గకుండా గ్రామాలలో వెల్కమ్ చెప్తా ఉన్నారు. మొన్న జన్నారంలో 300 బైక్లతో వచ్చి, చిన్న మండలం, 300 బైకులతో వచ్చి ఒక సభ ఏర్పాటు చేసి మాకు స్వాగతం పలికారు. తర్వాత ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా బీసీలంతా కూడా మేధావి వర్గం కానీ బీసీ వర్గాలంతా అన్ని కుల సంఘాలు కదిలి వస్తున్నాయి. నేను గమనించింది ఏంటంటే బీసీ ఉద్యమము గ్రౌండ్లో బలంగా ఉంది, కానీ బీసీ ఉద్యమాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని అల్లేటువంటి ఒక తాడ అనేది అవసరం. సో ఆ రాష్ట్ర నాయకత్వానికి కింద గ్రౌండ్లో ఉన్నటువంటి బీసీలకు ఒక వేదికను సిద్ధపరచడానికి కూడా యాత్ర ఉపయోగపడుతుందన్న. ఎందుకంటే ఈ కనెక్టివిటీ కొంత దూరంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఉండి రాష్ట్ర స్థాయి అంశాల మీద రెగ్యులర్గా మాట్లాడేటువంటి ఉద్యమ సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్లకు ప్రజలకు ర్యాపో అనేది అవసరం. కాబట్టి దాని కనెక్టివిటీ పెంచడం కోసం కూడా యాత్ర ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ద్వారా ఈ అవకాశంతో ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, మేము అన్ని 1.5-2 ఏళ్ల నుంచి నాకు వేరే పని లేదు. వాస్తవానికి 8 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో పనిచేస్తున్నా. గతంలో కూడా 3 ఏళ్ళు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసి అప్పుడు నాకేం లేదు. నా బిజినెస్లు అన్ని కూడా ఇబ్బందికరంగా మారిపోయినాయి.
ఇవాళ ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నాం, ఇంకా ముందుకు కూడా పోతాం. కాబట్టి మేము ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కంప్లీట్ చేసుకున్నామో ఆదిలాబాద్ జిల్లాలో మంచి ఆదరణ వచ్చింది. ఇంకా రానున్నటువంటి మిగతా జిల్లాలు, ఉమ్మడి ఇంకా 9 జిల్లాలు ఉన్నాయి, ప్రతి చోట కూడా తొలి వెలుగు ద్వారా చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మీ ద్వారా ప్రజలను. ఇప్పుడు ఏ జిల్లాలో నడుస్తున్నది? ఇప్పుడు కరీంనగర్ స్టార్ట్ అయింది. గోదావరిఖనిలో సోమవారం నుంచి గోదావరిఖనిలో స్టార్ట్ చేసుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా చేస్తాము. గోదావరిఖని, తర్వాత మంతిని, పెద్దపల్లి. ఏ సంఘం లైన్ వాళ్ళదే ఉన్నది కదా, ఎట్లా ఇది? లేదన్నా, మేమైతే అందరూ కలుపుకుంటాం. వేదిక మీదకి వచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? వేదిక మీదకి వచ్చే ప్రయత్నానికి అందరూ కలిసి కూర్చొని చర్చలు జరుగుతున్నాయి. అదే క్రమంలో నేను చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు, దాంట్లో అందరినీ కలుపుకొని పోతున్నాం. ఈ 6 నెలల సుదీర్ఘమైనటువంటి ఈ యాత్రలో కూడా అందరినీ ఒక వేదిక మీదకి రోజుకు ఒక దగ్గరికి ఒక్కొక్క గెస్ట్గా పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. గ్రౌండ్లో కూడా కొన్ని సంఘాలు ఎస్టాబ్లిష్ ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని పోతున్నాం. మనకు ఏమి ఇది పార్టీ కాదు, ఇది మనకేం పోటీ కాదు. మనం అందరం కూడా లక్ష్యం కోసం, లక్ష సంఘాలు ఉన్న పనిచేసేది ఒకటే లక్ష్యం కోసం, బీసీల అభ్యున్నతి, అధికారం, బీసీలకు విముక్తి కోసం. కాబట్టి మనందరం కూడా కలిసి పనిచేద్దామని మేము పోతా ఉన్నాం. భావజాలం సుదీర్ఘంగా వ్యాప్తి జరిగినప్పుడు మీరు అన్నటువంటి ఏకీకరణ అనేది జరుగుతుంది. భావజాలం కింది స్థాయిలో తీసుకుపోవడానికి అంటే నేను చెప్పడం కాదు, ఆదిలాబాద్లో నాకు చెప్పింది ఏంటంటే, అన్న మేము ఎన్ని రోజుల నుంచి బీసీ ఉద్యమాలు చూస్తున్నాం కానీ మొట్టమొదటిసారి నువ్వు రథం పట్టుకొని వచ్చినావు అంటున్నారు. కాబట్టి భావజాల వ్యాప్తి అనేది చాలా ముఖ్యం. ఆ భావజాల వ్యాప్తి కోసం కాంశీరామ్ గారు బహుజన భావజాలం కోసం ఎట్లయితే జీవితాన్ని త్యాగం చేసిండో, నేను కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా నా ఆర్థిక వనరులన్నీ కూడా కోల్పోతూ, ఆరోగ్యాన్ని కోల్పోతూ కూడా నేను పనిచేస్తా ఉన్నా. ఒక మిషనరీ వర్కర్ లాగా నేను మిగిలాలనుకుంటున్నా. ఏ లక్ష్యం లేదు. యాత్రలో ఎవరెవరు పాల్గొంటున్నారు? మీరు, మీతో పాటు ఇంకెవరు? నాతో పాటుగా బీసీ ఆజాద్ ఫెడరేషన్ నుంచి ఒక 30 మంది రెగ్యులర్ టీం వస్తున్నారు. తో పాటుగా అక్కడ స్థానిక బీసీ ఏ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి, పార్టీలలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా బీసీ నాయకత్వాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం లోకల్. ఇప్పుడు ఒక వేదిక ఊట్లూరు ఉంటే ఊట్లూరులో ఒకటే బీసీ నాయకుడు ఉన్నాడు, అది ఎస్టీ కాన్స్టిట్యూన్సీ. ఎస్టీ కాన్స్టిట్యూన్సీ లో దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది బీసీలది. ఎస్సీలో రిజర్వేషన్ వల్ల ఎమ్మెల్యేలు అవుతారు, కానీ వాళ్ళ కింద నడిపించిన వాళ్ళంతా కూడా పెత్తందారులే ఉంటున్నారు. బీసీలను అసలు కనీసం పట్టించుకునే పరిస్థితి ఉన్నది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాకు చెప్తా ఉన్నారు వాళ్ళు, ఏజెన్సీ ప్రాంతాల్లో భూములకు రిజిస్ట్రేషన్ కూడా లేదు, మా ఇల్లు మీద మాకు హక్కు లేదన్నా, ఎవరైనా వచ్చి వెళ్ళకూడదు, మేము పోవాల్సిందే. మేము ఇంత పెద్ద బిల్డింగ్లు, ఇంత పెద్ద ఆకర్షణీయంగా కట్టుకున్న వాళ్ళమైనా, గుడిసెలు వేసుకున్న వాళ్ళమైనా మాకు ఇక్కడ ఎలాంటి పీల్చుకునేటువంటి గాలికి కూడా హక్కు లేదంటున్నారు. అంటే బీసీల పరిస్థితి అట్లా ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో. సరే, ఏజెన్సీ యొక్క చట్టాలు వచ్చినాయి, ఆ ఏజెన్సీ చట్టాల్లో కూడా బీసీల హక్కులు కావాలి కదా. వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎస్సీ కాన్స్టిట్యూన్సీలలో కూడా ఆ పెత్తందారులదే బలం ఉంటున్నది. కాబట్టి ఒక బీసీ వాయిస్ గా మేము వెళ్తున్నప్పుడు మీరు బీసీ నాయకుడు ముందు రండి అని వాళ్ళని ముందర పెడుతూ, వాళ్ళని మాట్లాడిస్తూ, ఒక మినిమం ఒక 10-15 కార్లతో ర్యాలీ ఉంటుంది. కాబట్టి ఎన్నికలకు తీసిపోని విధంగా, ఏ పార్టీకి తీసిపోని విధంగా మా యాత్ర. లీడర్లు ఎట్లున్నారంటే, ఒక పెద్ద లీడరు బీజేపీతో ఉన్నాడు, ఇంకో పెద్ద లీడరు కాంగ్రెస్ తో ఉన్నాడు, ఇంకో ఆయన బీఆర్ఎస్ తో ఉన్నాడు. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి కదా అన్న. ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ఆ పార్టీలకు సంబంధించిన లైన్ ని వాళ్ళు వినిపిస్తున్నారు, మధ్యలో బీసీ 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 అనుకుంటూ వెళ్తున్నారు. లేదన్నా, ఒక దగ్గరికి వచ్చినప్పుడు బీసీ వాదమే బలమైంది అన్నప్పుడు వాళ్ళకు గత్యంతరం లేక రాజకీయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటది. తెల్లంగా వేసుకొని తిరిగి రాజకీయాలకు వాళ్ళకి అవకాశం కావాలి. అవకాశం కొరకు ఆయా పార్టీలో బీసీలు ఉండొచ్చు, కానీ బీసీలు ఆయా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో 60% మంది ఇప్పటికి చైతన్యం అయిపోయారు. మాకు పార్టీ కంటే ముఖ్యం బీసీ వాదమే అని డైరెక్ట్ మాతో కలిసి వస్తున్నారు. అట్లాంటి ఏమీ లేదు. రేపు బలంగా ఉద్యమం జరుగుతుంది. దానికంటే ముందు మిషనరీ వర్క్, ఈ గ్రౌండ్లో భావజాల వ్యాప్తి అనేది చాలా ముఖ్యం. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం అయితే సాకులు లేకుండా 42% రిజర్వేషన్ను విద్యా ఉద్యోగాల్లో, అదేవిధంగా ఈ స్థానిక సంస్థల్లో అమలు చేయాలనేది మా డిమాండ్. అదే రకంగా కేంద్రంలో మొన్న ప్రకటన ఇచ్చినారు, అది చిదంబరం 2009లో ప్రకటన ఇచ్చి తెలంగాణ కొరకు 14 దాకా కాపితే 1300 మంది చనిపోయినారు. అట్లాంటి పరిస్థితి లేకుండా కేంద్రం కూడా త్వరిగతిన ఒక కాలం పెట్టుకొని, కాల పరిమితి పెట్టుకొని, ఒక స్పష్టంగా తెలంగాణలో వచ్చినట్టుగా ఆరోపణలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా కులగణన చేయాలని కేంద్రానికి అల్టిమేట్ గా సుప్రీం కోర్టులో ఉన్న 50% క్యాప్ ఎత్తేస్తేనే కదా దానికి సంబంధించి సవరణ చేసుకోవాలి. దానికి సంబంధించి చట్టం సవరణ చేయాలి. దానికి అదే విధంగా బీసీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా అభివృద్ధి కోసం ఆలోచించాలి. ఎందుకంటే బీసీల ఉద్యమం మొదలైంది, లేకపోతే మాత్రం మీరే నష్టపోతారు. మేమైతే అంటున్నాం, మేమెంతమందిమో మాకంత వాటా అని మేము పోరాటం చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా కూడా, ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు కూడా జై తెలంగాణ అన్నట్టు ఇవాళ ప్రతి పార్టీ బీసీ జై బీసీ అనేదాకా ఈ జెండా, బీసీ ఆజాద్ ఫెడరేషన్ జెండా కొట్లాడుతూనే ఉంటుందన్న మీ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం మాకు అవసరం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇట్లాంటి యాత్రలకి మనం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి.
అన్ని వర్గాల్లో ఉన్న పేద ప్రజలు అప్లిఫ్ట్ కావాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి.